తిరుపతి నగరంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించిన గరుడ భారతి ఫ్లైఓవర్పై ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు ఫ్లైఓవర్పై ద్విచక్ర వాహనాలు మరియు భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ ట్రాఫిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించిన గరుడ భారతి ఫ్లైఓవర్పై ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు ఫ్లైఓవర్పై ద్విచక్ర వాహనాలు మరియు భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ ట్రాఫిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వేగంగా ప్రయాణించే వాహనాల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇకపై ద్విచక్ర వాహనాలు మరియు భారీ వాహనాలు ఫ్లైఓవర్పై ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లైఓవర్పై ప్రయాణించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. నగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో గరుడ భారతిపై ప్రమాదాలు తగ్గి ట్రాఫిక్ మరింత సురక్షితంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు స్పీడ్లను పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన ప్లానింగ్ ఈ హైక్ ఎవడన్నా పెడతాడా? అదే కదా, ఫ్లైఓవర్ 690 కోట్లు 80